హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడైతే జాగ్రఫీకి సంబంధించిన ఎంసీక్యూస్ చేస్తాము. ఇప్పటివరకు అయితే మనము సోషాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ చేసాము. సో మ్యాక్సిమం సోషాలజీలో అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. ఓన్లీ స్కీమ్స్ మిగిలి ఉన్నాయి, అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో స్కీమ్స్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ ముందు చేద్దామనే ఆలోచనలో ఉన్నాను అవి. ఓకేనా, ఎందుకంటే స్కీమ్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి, ఎగ్జామ్ ముందు చేస్తే అవి అప్ టు డేట్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను చేయట్లేదు అవి. ప్రస్తుతం అయితే జాగ్రఫీకి సంబంధించి ఎంసీక్యూస్ చేస్తున్నాను. సో ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో జాగ్రఫీకి సంబంధించి మ్యాక్సిమం ఇవి కూడా అన్ని టాపిక్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రఫీలో ప్రతి ఒక్క టాపిక్ కంప్లీట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలో వాళ్ళు కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఓకే, వీ విల్ స్టార్ట్ నౌ. ఫస్ట్ క్వశ్చన్, రేఖాంశాల వలన మనకు తెలిసేది ఏమిటి? అంటే మనకు రేఖాంశాలు ఉండడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అని అడుగుతున్నాడు. అంటే లాంగిట్యూడ్స్ ఉండడం వల్ల మనకేం తెలుస్తుంది అని అడుగుతున్నారు. సో అసలు ఫస్ట్ రేఖాంశాలు అంటే ఏంటిది, లాంగిట్యూడ్స్ అంటే ఏంటిది అన్నీ చూద్దాము. ఒకసారి అయితే ఆప్షన్స్ చూడండి. ఒకసారి ఒక ప్రాంతం భూమధ్య రేఖ నుండి ఎంత దూరంలో ఉంది అనే విషయం తెలుస్తుంది అంటున్నాడు. సెకండ్, శీతల ప్రాంతాల ఉనికి తెలుస్తుంది. వివిధ ప్రాంతాల్లోని శీతోష్ణ స్థితి తెలుస్తుంది. వివిధ ప్రాంతాలలోని కాలాల గల తేడా తెలుస్తుంది అని అడుగుతున్నాడు అని చెప్తున్న ఆప్షన్స్. యాక్చువల్గా మనకి లాటిట్యూడ్స్ అంటే ఏంటిది, లాంగిట్యూడ్స్ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటిదంటే భూమధ్య రేఖ, ఈ భూమధ్య రేఖ ఉంది కదా, ఈ ఈక్వేటర్కి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇలా గీసిన రేఖని, అంటే భూమధ్య రేఖను ఖండిస్తూ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి కలిసే విధంగా గీసే రేఖలను ఏమంటారంటే లాంగిట్యూడ్స్ అంటాము. ఈ లాంగిట్యూడ్స్ అనేవి టోటల్ మనకి 360 ఉంటాయి. ఓకే, వీటి మధ్య 1 డిగ్రీ ఉంటుంది. ఓకే, టోటల్ 360 ఉంటాయి. వీటిని బేసిక్గా మనం దేనికి యూస్ చేస్తామంటే టైం డిఫరెన్స్, అంటే టైంని ఒక ప్లేస్ నుంచి ఒక దానికి ఎంత టైం డిఫరెన్స్ ఉందని తెలుసుకోవడానికి కోసం ఈ లాంగిట్యూడ్స్ని యూస్ చేస్తామన్నమాట. ఓకేనా, దీన్ని మన గ్రీనిచ్ రేఖాంశం అనే ఒక లండన్ దగ్గర ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మన టైంని డిఫరెన్స్ చేస్తాయి. అయితే ఇది టోటల్గా ఇటు సైడ్ 179 ఉంటాయి, ఇటు సైడ్ 179 ఉంటాయి, మిడిల్లో 0 దగ్గర ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా, టోటల్గా మనకి 180, టోటల్గా 360 ఉంటాయి. అయితే మనము 0 డిగ్రీస్ ఒకటి 180 డిగ్రీస్ దగ్గర మనకి 2 ఉంటాయి అన్నమాట. ఒకటి తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం, రెండింటికి ఒకటే చెప్తాం అనమాట. అంటే ఈస్ట్ సైడ్కి కానీ వెస్ట్ సైడ్కి కానీ ఒకే రేఖాంశం చూపిస్తాం అనమాట. 179 తర్వాత 180ది మనకు ఈస్ట్ సైడ్కి అదే చూపిస్తాము, వెస్ట్ సైడ్ కూడా అదే చూపిస్తాం. దాని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము, అది నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను అది. ఓకేనా, సో ఇది మనకి ఏమంటారు, వీటిని లాంగిట్యూడ్స్ అంటారు. వీటిని అంటే ఇగో ఈ రేఖని లాంగిట్యూడ్స్ అంటారు. ఓకేనా, సో ఇలా ఉండే రేఖని, ఈక్వేటర్కి ప్యారల్గా ఉండే రేఖల్ని ఏమంటారు అంటే వాటిని లాటిట్యూడ్స్ అంటారు. ఈ లాటిట్యూడ్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనకు ఒక ప్రదేశంలో ఉండే క్లైమేట్ గురించి తెలుస్తుంది అనమాట, శీతోష్ణ స్థితి గురించి తెలుస్తుంది. లాంగిట్యూడ్స్ వల్ల మనకి టైం అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, బేసిక్గా ఇవి రెండు బాగా డిఫరెన్స్ అనమాట, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, కాలాలు, టైం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సీజన్స్ అని ఉంది, టైం ఇది. ఓకే, టైం డిఫరెన్స్ అనేది వస్తుంది, డి అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, అక్షాంశాల వల్ల మనకి ఏం తెలుస్తుంది? ఇందాకనే చెప్పాను. సో లాటిట్యూడ్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, లాటిట్యూడ్స్ వల్ల మనకి ఒక ప్రదేశం యొక్క క్లైమేట్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి, క్లైమేట్ అనేది తెలుస్తుంది. ఓకే, చెప్పారు కదా ఇందాక. సో లాటిట్యూడ్స్ అంటే భూమధ్య రేఖకు ప్యారలల్గా ఉండే రేఖలను లాటిట్యూడ్స్ అంటాము. ఓకేనా, మరి ఇవన్నీ ఉంటాయి, లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? లాటిట్యూడ్స్ మొత్తము ఇక్కడ 90 ఉంటాయి, ఇక్కడ 90 ఉంటాయి, మిడిల్లో భూమధ్య రేఖ ఒకటి ఉంటుంది, టోటల్గా 181 ఉంటాయి. ఓకేనా, అవి 360 ఉంటాయి. ఏంటివి, లాంగిట్యూడ్స్ ఏమో 360, లాటిట్యూడ్స్ ఏమో 181 ఉంటాయి. ఓకే, సి ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మూడోది, అక్షాంశాలు, ఇది అక్షరాలు కాదు, అక్షాంశాలు రేఖాంశాలను వేటి ఆధారంగా గీయడం జరుగుతుంది. సో అక్షాంశాలు అంటే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్
అండ్ లాటిట్యూడ్స్. ఇది లాటిట్యూడ్స్, ఇది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వేటి ఆధారంగా గీస్తారు అని చెప్తారు. సో మనకి యాక్చువల్గా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మనకి దాన్ని బేస్ చేసుకొని గీస్తారంటే, ఇది మనకి గ్లోబ్ అనుకుంటే ఇక్కడ ఉండే ఈ ఉత్తర ధ్రువం, ఈ దక్షిణ ధ్రువాన్ని రెండింటిని బేస్ పాయింట్ తీసుకొని గీస్తారనమాట. అంటే ఎక్కడైనా భూమి మీద ఏదైనా ఒక స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని భూమిపైన ఊహాజనిత రేఖలు ఇవి, ఓకేనా, ఏవి అక్షాంశాలు కానీ రేఖాంశాలు కానీ, అంటే లాటిట్యూడ్స్ కానీ లాంగిట్యూడ్స్ ఇమాజినరీ లైన్స్ అనమాట. ఇవి ఏ దాన్ని బేస్ చేసుకొని గీస్తారంటే ఒక స్థిరమైన పాయింట్ అనమాట. అంటే నల్ పాయింట్ అని చెప్పకూడదు, ఒక స్థిరమైన పాయింట్. ఈ స్థిరమైన పాయింట్ ఏంటంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనమాట. ఈ పోల్స్ని బేస్ చేసుకొని మనము అక్షాంశాలు కానీ లాంగిట్యూడ్స్ కానీ రేఖాంశాలు కానీ ఇవి గీస్తాం అనమాట, ఓకేనా. సో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఈ రెండుని కరెక్ట్ ఆన్సర్ అవుతాం. అంటే ఆన్సర్ ఏంటంటే సి అనేది, ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు పొయ్యే కొద్దీ. అంటే రేఖాంశాలు ఒకసారి చూడండి, ఇవి కదా రేఖాంశాలు. అంటే మనకి ఈ రేఖాంశాల మధ్య దూరం ఎక్కడి నుంచి, భూమధ్య రేఖ నుంచి అంటున్నాడు, భూమధ్య రేఖ నుంచి, ఓకే. అంటే మిడిల్ నుంచి, ఈ మిడిల్ నుంచి ఇటు సైడ్ ఉత్తర ధ్రువం కానీ దక్షిణ ధ్రువం కానీ వెళ్ళే కొద్దీ వాటి యొక్క మధ్య దూరం ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా, ఎలాంటి చేంజ్ అవ్వట్లేదంటే చూడండి, ఇక్కడనేమో చాలా హై ఉంది డిఫరెన్స్, ఇక్కడ తగ్గింది, ఇక్కడ ఇంకా దగ్గరికి వచ్చే వరకు కలిసిపోయింది అనమాట. సో అంటే భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ నుంచి ఏదైనా పైకి వెళ్ళినా సరే కిందికి వెళ్ళినా కానీ ఏది లాంగిట్యూడ్స్ అనేటివి ఎలా ఉంటాయి, వాటి యొక్క డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆన్సర్ ఏమవుతుంది, రేఖాంశాల యొక్క దూరం అనేది భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు అంటే పోల్స్ వైపు వెళ్ళే కొలది వాటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది, పెరగదు, తగ్గుతుంది, ఓకే. ఆన్సర్ ఏంటి, తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ అని, ఊహాది రేఖలను అక్షాంశాలు ఎటువైపు నుంచి గీస్తారు. సో యాక్చువల్గా అక్షాంశాలు అంటేనే మనకు వెంటనే గుర్తు రావాల్సిన ఏంటిది, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అక్షాంశాలు అంటే ఏంటిది, వెస్ట్ టు ఈస్ట్ ఆర్ ఈస్ట్ టు వెస్ట్, అవి ఉండాలి ఆప్షన్. ఉత్తర ధ్రువం ఇదైతే కాదు, ఆర్కిటిక్ నుంచి ఉత్తర ధ్రువం, ఉత్తరం ఉందంటే కాదు, దక్షిణం ఉందంటే కాదు, అయిపోయాయి. సో మనకు ఉన్నదే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, ఇవి ఇలా గీస్తారనమాట, ఓకేనా. సో ఈస్ట్ నుంచి వెస్ట్, తూర్పు నుంచి పడమర వరకు ఈ రేఖలను ఏమంటారు అంటే లాటిట్యూడ్స్ అంటారు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూడండి. గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పులకు వెళ్ళినట్లయితే ప్రతి 15 డిగ్రీస్కి, సో ఇది ప్రతి 15 డిగ్రీస్కి వెళ్ళాలంటే మనకు ఒక క్యాల్కులేషన్ తెలియాలి. మనకి ఎవరి రేఖాంశం ఒక రేఖాంశం నుంచి ఒక రేఖాంశం తాగడానికి మనకి ఎంత టైం పడుతుందంటే 4 minutes టైం పడుతుంది అనమాట, ఓకేనా. అంటే ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశానికి దాటడానికి టోటల్గా మనకి 4 minutes పడుతుంది. అలాంటిది 15 డిగ్రీస్ అంటే ఇదొక డిగ్రీ అలాంటి 15 డిగ్రీస్ దాటడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది, 15 into 4 టోటల్గా 60 minutes పడుతుంది. సో 60 minutes అంటే 1 hour. 1 hour ఓకే, మరి పెరుగుతుందా తగ్గుతుందా, ఇది గ్రీనిచ్ రేఖాంశం అనుకో. ఇటు సైడ్ తూర్పు సైడ్ వెళ్తేనేమో ప్లస్ చేసుకోవాలి, ఇటు సైడ్ వెళ్తేనేమో మైనస్ చేసుకోవాలి, ఓకేనా. ఒక్క నిమిషం ఆగదు, సరే ఇక్కడ డయాగ్రామ్ లేదు చూడండి. ఇది మనకి గ్రీనిచ్ రేఖాంశం అనుకుంటే ఈస్ట్ సైడ్ వెళ్ళే కొలది ఏమవుతుంది, ఈస్ట్ సైడ్ వెళ్ళే కొలది ప్లస్ చేసుకోవాలి, అది ఇటు సైడ్ వెళ్ళే కొద్దీ నెగిటివ్ చేసుకోవాలి. సో మనకి 60 minutes అంటే 1 hour. 1 hour అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ తూర్పు కన్నడ, పశ్చిమ కన్నడ, తూర్పు కన్నడ అంటే ఈస్ట్ కన్నడ, ఈస్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ 1 hour అనేది ప్లస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అవుతుంది అనుకో, అక్కడ ఏమవుతుంది 1 PM అవుతుంది, అంటే 12 AM అవుతుంటే 1 PM అవుతుంది అప్పుడు అక్కడ, ఓకేనా. అంటే 1 hour అనేది ప్లస్ అవుతుంది అనమాట, 1 గంట కాలం ముందుకు జరుగును, ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి, అంటే కరెక్ట్ అయిన వాటిని గుర్తించండి. 180 degrees రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. సో ఇందాకనే చెప్పాను కదా, 180 degrees అనేది మనకి ఒకటే రేఖ ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ కైనా ఒకటే ఉంటుంది, వెస్ట్ కైనా ఒకటే ఉంటుంది. ఈ 180 degrees మనం ఏమంటాం అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము, దాన్ని తెలుగులో అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము దీన్ని. ఈ డేట్ లైన్ని మనకి ఇది ఒకే స్టేట్గా ఉండదు, ఎందుకు స్టేట్ ఉంటుందో చెప్తాను. సెకండ్ పాయింట్ చూడండి, అంతర్జాతీయ దినరేఖ బేరింగ్ జలసంధి గుండా పోతుంది, అంటే బేరింగ్ స్టేట్ నుంచి పాస్ అవుతుంది అంటున్నారు. ఇవి రెండు కరెక్టే, బోత్ ఆన్సర్ అవుతుంది. అయితే ఒకసారి చూడండి ఇది.
సో ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. ఇది 180 డిగ్రీస్ రేఖాంశం, లాంగిట్యూడ్స్ అంటాము అదండి. ఓకే, సో ఇది ఏమవుతుందంటే ఈ 180 డిగ్రీస్ని స్ట్రేట్గా ఎందుకు లేదంటే మనకి కొన్ని కంట్రీస్ యొక్క డేట్ లైన్ అన్ని సేమ్ ఉండడం కోసం అని దాన్ని కొద్దిగా అటు ఇటు షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. అంటే మనకి మొత్తము ఈ స్ట్రేట్గా లేదు కదా ఏ కంట్రీ అనేది, సో అటు ఇటు అంటే ఒక కంట్రీ యొక్క టైం జోన్ మొత్తం ఒకే విధంగా ఉండడం కోసం అని ఆ డేట్ లైన్ని షిఫ్ట్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇంకో ఇలా. సో వీళ్ళంతా ఇటు సైడ్ కిందికి వస్తారు అనమాట. వాళ్ళంతా ఒక కంట్రీ కిందికి వస్తుంటారు అనమాట. ఇవతల సైడ్ వాళ్ళంతా ఒక కంట్రీకి, ఇటు సైడ్ వాళ్ళంతా ఒక కంట్రీకి వస్తారు. నెక్స్ట్ బేరింగ్ తెలుస్తుంది. బేరింగ్ స్ట్రీట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర. సో రెండు కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అనేది బోత్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సరి కాని వాటిని గుర్తించండి అంటున్నాడు. సో భూమధ్య రేఖను ఖండిస్తూ ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా 1 డిగ్రీ అంతరాయంతో గీయబడే ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ను ఖండిస్తూ అంటే ఇలా డివైడ్ చేస్తూ 1 డిగ్రీతో గీయబడే రేఖలను ఏమంటారు అంటున్నా? అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు అంటారా అంటే లాటిట్యూడ్స్ అంటారు. అవి లాటిట్యూడ్స్ వాటిని ఏమంటారు? లాంగిట్యూడ్స్ అంటారు. అంటే 1 అనేది పక్కా తప్పు. సో 1 అనేది తప్పు కాబట్టి మనకి ఇవి రెండు కాదు అని ఆన్సర్ తెలిసిపోయింది. మనం ఇప్పుడు 3, 4 చెక్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ 4 చెక్ చేద్దాం. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ రేఖాంశాల మధ్య దూరం పెరుగుతుంది. ఇందాకనే చెప్పాను, ఈక్వేటర్ నుంచి పోల్స్ సైడ్ వెళ్లే కొద్దీ ఈ లాంగిట్యూడ్స్ యొక్క డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా, పెరగదు. ఇది పెరుగుతుంది అని చెప్పాడు. సో ఇది కూడా తప్పు. సో ఇవి రెండు తప్పు. అంటే ఆన్సర్ ఏంటి? 1,4 అవుతుంది. సో వీళ్ళని కూడా చూద్దాం. మొత్తం రేఖాంశాల సంఖ్య 360, టోటల్ 360 అని చెప్పాను. 0, 1, 180. ఓకే, టోటల్గా మనకి 360 ఉంటాయి. 180 డిగ్రీ తూర్పు రేఖాంశం మరియు పశ్చిమ రేఖాంశం ఒకటే ఉంటుంది. ఇది కూడా చెప్పాను మీకు ఇందాకనే. సో 2,3 అని రెండు కరెక్ట్ అవుతుంది. బట్ 2,3 అని రెండు కరెక్ట్ అవుతుంది. 1,4 అనేది తప్పు అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 1,4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎందుకు? సరి కానిది నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమంటుంది? 1,4 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్. భూమి అక్షము మరియు భూమి సూర్యుని చుట్టూ తిరిగే అక్షము తలాలు ఎన్ని డిగ్రీల కోణంతో ఉంటుంది? సో క్వశ్చన్ చూడగానే అందరు 23.5 ఉంది కాబట్టి 23 ఏం అని పెట్టేశారు. సో మన అంటే ఎర్త్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందని క్వశ్చన్ అడగట్లేదు అక్కడ. అందరు క్వశ్చన్ చూడండి 23.5 అని పెట్టేస్తారు. బట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగితే అది కాదు. భూమి యొక్క అక్షము అంటే ఇది భూమి అక్షము. ఓకేనా, ఇది భూమి యొక్క యాక్సెస్, ఎర్త్ యొక్క యాక్సెస్. ఈ ఎర్త్ యాక్సెస్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే యాక్సెస్. ఇది అంటే ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరిగే యాక్సెస్. ఈ యాక్సెస్, ఈ రెండు యాక్సెస్ మధ్యలో ఉండే డిగ్రీస్ ఎంత అని అంటున్నాడు. సో మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఎంత డిగ్రీస్ ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. అందులో 23.5 డిగ్రీస్ పోతే మనకి మిగిలేదు ఎంత ఉంటుంది? 66.5 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఆన్సర్ ఏమవుతుందంటే 66.5 డిగ్రీస్ అవుతుంది. సో ఆన్సర్ 23.5 ఫస్ట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆటోమేటిక్గా చాలామంది 23.5 పెడతారు. సో 23.5 కాదు, అది 66.5 డిగ్రీస్ అది. సో అదే ఇక్కడ పాయింట్ చూసుకోండి. అదే ఇక్కడ ఇదేమో ఎర్త్ యాక్సెస్ వస్తుంది, ఇదేమో ఎర్త్ ఆర్బిట్ యాక్సెస్ వస్తుంది అనమాట. ఈ రెండింటి మధ్యలో 66.5 డిగ్రీస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. 10th. గ్రీనిచ్ రేఖాంశం వద్ద సమయం ఉదయం 10 గంటలు అవుతే ఒక వ్యక్తి రేఖాంశానికి తూర్పుగా 45 డిగ్రీల వద్ద ఉంటే అంటే 45 డిగ్రీస్ గ్రీనిచ్ రేఖాంశం దగ్గర 10 అయిందంట. 45 డిగ్రీస్ తూర్పు సైడ్ ఈస్ట్ సైడ్ వెళ్ళాడంట. అతని వద్ద స్థానిక సమయం అంటే లోకల్ టైం ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదు, 45 ఇంటూ ఏం చేయాలి? 4 చేయాలి. ఎందుకు 4 అంటే 1 డిగ్రీకి 4 minutes అవుతుంది. సో 45 ఇంటూ 4 అంటే 90, 180 అవుతుంది. 180/3 అంటే 45, 180 వస్తుంది. 180/3 అంటే ఎంత వస్తుంది? 60 వస్తుంది. అంటే 3 hours వస్తుంది. 180/60 అంటే 3 hours వస్తుంది. ఓకేనా, సో 3 hours ఏమవుతుంది? 3 hoursని ఫార్వర్డ్ చేయాలి. ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ అయితే, అది ఇటు సైడ్ అయితే 3 hoursని బ్యాక్ చేయాలి. సో ఇక్కడ చూడండి 10 అవుతుంది. 10కి +3 చేస్తే ఏమొస్తుంది? 13 వస్తుంది. అంటే 1 PM అవుతుంది. ఓకేనా, 1 PM అవుతుంది. అదే ఒక సైడ్ వెస్ట్ సైడ్ వెళ్తుందంటే 7 PM అవుతుంది. ఓకేనా, ఎందుకు 7 PM కాదు, 7 AM అవుతుంది. 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11. 7 కాదు, 10 కదా,
7 to 8, 8 to 9, 9 to 10. ఓకేనా, 1 hour 2 hour 3 hours. ఓకే, ఒకవేళ వెస్ట్ సైడ్ అయితేనేమో 7 AM అవుతుంది. ఈస్ట్ సైడ్ అడుగుతున్నారు కాబట్టి 1 PM అవుతుంది. ఆన్సర్ ఏంటిది? 1 PM అవుతుంది. ఓకేనా. సో మనకి ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ సంబంధించిన MCQs. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.